ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ముందంజలో ఉన్నవారు కికో సూపర్ స్పీడో. నెంబర్ 2 పొజిషన్ లో డాట్ పోర్డ్ ఉంది. 3వ పొజిషన్ లో 2 ఉన్నాయి, రాకెట్ అల్టీ పల్టీ. ఇప్పుడు ఇక్కడ జరగబోయే కారు రేసులో సన్ సిటీ మేయర్ అయిన నేను, మనకి ఎంతో ముద్దొచ్చే ఈ అల్లరి పిల్లలు కలిసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కారు రేసులో ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన 5 కార్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో గెలిచిన కారు అత్యధిక స్పీడ్ కారుగా నమోదు చేయబడుతుంది. దీన్ని చూడడానికి మీరందరూ సిద్ధమేనా? ఇప్పుడు తన స్పీడ్ కారుతో మొదటగా వస్తున్నది కికో. కికో, నువ్వు చెప్పింది నిజమేనా? నువ్వు నీ సూపర్ స్పీడో కారు ఈ రేసులో పాల్గొనడం లేదా? అవును అంకుల్, సూపర్ స్పీడో ఇంకా కిక్కో పని మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడమే, రాంగ్ ని రైట్ చేయడం మాత్రమే, రేస్ లో గెలవడానికి కాదు. నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అమేజింగ్. నిజం చెప్పాలంటే చాలా చాలా అమేజింగ్. నేను కొంచెం తింటాను. సరే, ఓకే కికో, ఇదే నీ నిర్ణయం అయితే నీ నిర్ణయాన్ని నేను మనసారా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు మార్చి చెబుతాను. ఇప్పుడు మొదటగా తన సూపర్ స్పీడో కారుతో వచ్చేది ఎవరో తెలుసా? ఆయనే ఈ సన్ సిటీకి చెందిన టెంపో అన్నా. ఈ టెంపో అన్నకి జీవితంలో నచ్చిన విషయాలు 3: తన సిటీ, తన డ్రెస్, తన కారు. తన బంగారు కొండైన పి సుజాత ఈ పోటీలో పాల్గొని అన్ని కార్లను ఓడిస్తుంది. చూడండి, ట్రాక్ నెంబర్ 2లోకి రాబోయేది అల్టీ పల్టీ కారు. ఈ కారు తన పేరుకు తగ్గట్టుగా గెంతుతూ పల్టీలు కొడుతూ ముందుకు వెనక్కి వెళుతోంది. చూడండి, అద్భుతం. ఆ కార్ సూపర్ టైర్స్ వల్ల నేర్గాను తలకిందలుగాను వెళ్తోంది. ఈ బండి ఎప్పుడు స్కిడ్ అవ్వదు. అలా అయితే నేను ఒక కుకీని తలకిందులుగా తింటాను చూడు. అయిపోయింది నా బండి. సారీ అండి, నేను కావాలని చేయలేదు. నా అల్టిబల్టీ కారు అలా దెబ్బ కొట్టింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ ఏమీ కాదు, కావాలని చేసిందే. ఈ కాంపిటీషన్ లోంచి టెంపో అన్నాను ఎలాగైనా సరే బయటికి పంపాలి. ఎవరు భయపడకండి, రేసులో ఇటువంటి యాక్సిడెంట్లు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రేసులో 3వ కారుగా రాబోయేది ఉచల్ కోట్. వావ్, ఇది ఎంత అందంగా జంప్ చేస్తుందో చూడు. 2 words లో చెప్పాలంటే సూపర్ కూల్. అలా అయితే ఈ కార్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉందేమో. చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో. నేను స్టార్ట్ చేసిన గేమ్ ని నా దగ్గరే చూపించాలని చూస్తున్నావా? ఆ టెంపో అన్న కార్ని ఎలాగైతే దెబ్బ కొట్టానో అలాగే నువ్వు నా కార్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కదా. అది నీ వల్ల ఎప్పటికీ కాదు, అలా ఎప్పటికీ జరగనివ్వను. అయ్యయ్యో నా బండి. తప్పుగా అనుకోకో, ఇది ఒక చిన్న యాక్సిడెంట్. నేను కావాలని చేశాను అనుకున్నావా? కావాలనే చేశాను రా. ఈ డ్రైవర్ అంకుల్ చాలా రాంగ్ గా ఉన్నారు. దీన్ని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే చీటింగ్. అరే, ఇక్కడ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బాప్రే బాప్. ఇప్పుడు మీ ముందుకు తర్వాత రాబోయే సూపర్ కార్ రాకెట్. అయ్యయ్యో, నా కారు 4 టైర్లు ఊడిపోయాయి. టైరు లేకుండా నా పీసు జత ఎలా పరిగెడుతుంది? ఓ డియర్, ఐఎమ్ సారీ. జరిగింది ఒక యాక్సిడెంటే, కానీ నేను కావాలని చేశాను.
ఇప్పుడు ఇక్కడికి చివరిగా రాబోయే ఆ సూపర్ కార్ టోడ్ బోట్. నా బండి అప్పడంలా విరిగిపోయింది. దేనికైనా ఒక లిమిట్ ఉంది. సారీ, ఇలా దారి మధ్యలో కార్ని ఆపకూడదు. అందువల్లే కదా యాక్సిడెంట్ అయ్యింది. నేనేం చేయగలను చెప్పు. నాకు బాగా తెలుసు మీరందరూ కావాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ అయ్యేలా చేశారు. కానీ ఈ రేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే ఇక్కడ జరిగే ఈ యాక్సిడెంట్స్ కి ఎవరు బాధ్యత వహించలేరు. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. సారీ సూపర్ కార్, అన్ని జెట్ వేగంతో వెళ్ళిపోయాయి. కానీ టెంపో అన్న కారు మాత్రం అక్కడే నిలబడి డాన్స్ చేస్తోంది. కానీ మొట్టమొదటిసారిగా రైట్ రేసు మొదలు పెట్టక ముందే రాంగ్ దగ్గర ఓడిపోయింది. కిక్కో, నువ్వే కదా చెప్పావు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే సూపర్ స్పీడోని యూజ్ చేస్తానని. ఇప్పుడు రేస్ చేయక తప్పదు, ఎందుకంటే రైడ్ ని కాపాడాలి కదా. అవును కిక్కో, వాళ్ళందరూ బ్యాడ్ మ్యాన్, చాలా మోసమైన వాళ్ళు. కిక్కోను సూపర్ స్పీడో ఉన్నంత వరకు రైట్ ని ఎప్పుడు రాంగ్ వల్ల గెలవడానికి అవదు. కికో, నువ్వు రంగంలోకి దిగావా? ఉచల్ కోట్, రాకెట్, తరువాత కోట్ పోడ్. అందరికీ సరైన సమాధానం చెబుతాడు నా మిత్రుడు కికో. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం, దూరమైన పైన నీకు తోడుంటాను. ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. ట్రాక్ నెంబర్ 1 లో మన సన్ సిటీ తరపున ఇదిగో చూడండి మన కికో సూపర్ స్పీడో. గో కిక్కో గో, గో సూపర్ స్పీడో గో. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. సూపర్ స్పీడో, అక్కడ ఉన్న అన్ని కార్స్ రేస్ లో గెలవడం కోసం తప్పుగా ఆడుతున్నారు. మనం కరెక్ట్ గా ఆడి రేస్ లో గెలిచి వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. కికో, మనం ఎగురుదామా? అప్పుడే వాళ్ళను ఈజీగా ఓడించొచ్చు. లేదు సూపర్ స్పీడో, ఇది నేలలో జరుగుతున్న రేస్. ఆకాశంలో ఎగరడం తప్పు. మనం న్యాయంగా ఆడాలి. నేల మీద వెళ్ళే మనం ఈ రేస్ ని గెలవాలి. ప్రతి రేసింగ్ కారు ఈ ట్రాక్ వదిలి బయటకు వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో రౌండ్స్ ఉన్నాయి. అందులో ఉండే అడ్డంకుల్ని దాటుకుని ఏ సూపర్ కార్ ఆ ఫినిషింగ్ లైన్ ని టచ్ చేస్తుందో ఆ సూపర్ కారే ఈ ప్రపంచంలోనే అతి గొప్ప స్పీడ్ కారుగా పేరు పొందుతుంది. చీట్ చేసే ఈ విల్లన్లు కిక్కోని ఓడించడం కోసం ఏమేం చేస్తారో తెలియటం లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 88 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఫార్ములా నంబర్ 88 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తాను. Yo, 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 bro, ready, steady, go, go. We are gonna win this race. We're the ones you have to face. Try to keep up with the pace. We don't ever make mistakes. Stay away, move aside, make some way. We will make Sun City proud. We are the best amongst the crowd. Ready, steady, go, go. We're about to rock the show.
ఓ డియర్, ఈ ఆటంకాల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం కదా. రే, ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. వాటన్నిటిని తప్పించుకుని వెళ్ళాలి. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది? అందరికీ జాగ్రత్తలు చెప్పారు, కానీ నేను చూసుకోలేదు. ఇప్పుడు ఆటలోంచి పోతున్నాను, వస్తాను. అయిపోయింది. ఈ పోటీలో పాల్గొన్న సూపర్ కార్ ఊచల్ కోట్ ఈ రేసు నుంచి అవుట్ అయిపోయింది. ఓ డియర్, వీటిని నేను ఎలా క్రాస్ చేస్తాను? సూపర్ స్పీడో, ఇక్కడ 4 టైప్స్ అయిన రాక్స్ 4 టైప్స్ గా ఆడుతోంది. దీన్ని మనం దాటాలంటే ఫార్ములా నంబర్ 61 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఇది మన డాన్స్ టైం. ఈ రాళ్ల లోపల ఎస్కేప్ అవ్వాలంటే దానికి చాలా టాలెంట్ కావాలి. నాకంతగా టాలెంట్ లేకపోయినా అద్భుతమైన ఐడియాలు ఎన్నో ఉన్నాయి. నా బ్రెయిన్ లో కూడా ఒక సూపర్ ఈవిల్ ప్లాన్ ఉంది. ఈ థర్డ్ బోర్డ్ సూపర్ కార్ ఈ అడ్డంకులు ఎదుర్కొని వెళ్తుంది. ఆ తర్వాత నేను దాని వెనకాలే వెళ్ళిపోతాను. ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ముందంజలో ఉన్నవారు కికో సూపర్ స్పీడో. నెంబర్ 2 పొజిషన్ లో డాట్ బోర్డ్ ఉంది. 3వ పొజిషన్ లో 2 ఉన్నాయి, రాకెట్ అల్టీ పల్టీ. కానీ ఇప్పుడు రౌండ్ 2 అది చాలా ప్రమాదకరమైన ఆట. అందులో జయించడం చాలా కష్టం. ఇప్పుడు కిక్కో సూపర్ స్పీడో దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? కిక్కో ఇంకా స్పీడో అన్నిటినీ దాటుకొని ఫస్ట్ వచ్చేస్తారు. ఈ బ్రిడ్జ్ చాలా ప్రమాదకరమైంది. ఏ బ్రిడ్జ్ దేనికి జాయిన్ అవుతుందో ఎవ్వరం చెప్పలేం. సూపర్ స్పీడో, కొన్ని సమయాల్లో పెద్ద సమస్యలకి సొల్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. బ్రిడ్జెస్ విషయంలోనూ అంతే. ఏ బ్రిడ్జ్ క్లాక్ వైస్ లో తిరుగుతోందో అది ఒకటితో ఒకటి జాయిన్ అవుతోంది. కానీ ఏది యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతోందో వాటికి ఇంకోటితో సంబంధమే లేదు. రా, మనం దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోదాం. ఈ బ్రిడ్జ్ నేను ఎలా క్రాస్ చేయాలి? ఓ డియర్, నా దగ్గర ఇంత ప్రతిభావంతమైన శక్తి లేదే. కానీ నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. అంటే ఈ థర్డ్ బోర్డ్ సూపర్ కార్ సిస్టమ్ ని నేను హ్యాక్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఈ రిమోట్ ని యూజ్ చేసి ఆ కార్ ని డ్రైవ్ చేస్తాను. నా సూపర్ కార్ హఠాత్తుగా ఎందుకలా ముందుకేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలా పరిగెడుతోంది? ఆ బండి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా ఆడుకుంటానో చూడండి. ఓ డియర్, ఇప్పుడు మీరు చూసారంటే థర్డ్ ఫోర్డ్ ఈ పోటీలోంచి అవుట్ అయిపోయింది. బాగుంది, సూపర్. ఇప్పుడు ముందంజలో ఉన్నది కికో సూపర్ స్పీడో. సెకండ్ పొజిషన్ లో ఉన్నది సూపర్ కార్ అల్టీ పల్టీ. ఇప్పుడు చివరిగా వస్తున్నది రాకెట్. రౌండ్ 3 ని బోర్డ్ మాత్రం పెట్టారు, కానీ ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ గా ఉంది.
సూపర్ స్పీడో? కిక్కో, కింద ఉన్నది గట్టి గ్రౌండ్ కాదు, బురద నేల. ఏంటి? ఆవ్, ఇది స్వాంప్ కదా, అయినా సరే ఏం భయం లేదు, నేను ఈజీగా దాటేస్తాను. మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ ఆల్టీ పార్టీ. ఓ, మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ ఆల్టీ పార్టీ, కానీ ఇక మీ సహాయమే నాకు అక్కర్లేదు. బాయ్ బాయ్ ఆల్టీ పార్టీ. బాయ్ బాయ్ నా సహ పోటీదారులారా. అల్టిపల్టీ ఇప్పుడు అవుట్ అయ్యాడు. ఇంకాసేపట్లో సూపర్ స్పీడో కూడా ఇలాగే అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత నేనే ఫస్ట్ వస్తాను. రైట్ రాంగ్ ని గెలవనంత వరకు ఈ రేస్ ముగింపులోకి రాదు. సూపర్ స్పీడో, ఈ బురద నుంచి మనం అలాగే ఎస్కేప్ అయిపోవాలి. ఆ అల్టీ బల్టీ కార్ లాగా మనం ఈ బురద నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నంబర్ 81 ని అప్లై చేయి. ఓకే కిక్కో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక నేను ఎంతో ప్రశాంతంగా నా సూపర్ కార్ ని డ్రైవ్ చేసుకుంటాను. నేనెందుకు టెన్షన్ అవ్వాలి? ఇక నేను రిలాక్స్డ్ గా డ్రైవ్ మీరు చేస్తాను. కుందేలు తాబేలు కథ వినే ఉంటారు కదా. కుందేలు కూడా ఇలాగే రెస్ట్ తీసుకుని ఉండేది. ఆఖరికి అది గెలవాల్సిన రేస్ లో ఓడిపోయింది. ఇప్పుడు ఆ కథే మీ రేస్ లోనూ రిపీట్ అవబోతోంది. బాయ్ బాయ్ అంకుల్, రైట్ రాంగ్ ని ఓడించబోతోంది. నువ్వు సూపర్ స్పీడోనే నేను ఒప్పుకుంటాను, కానీ నాకున్న తెలివితేటలు నీకెలా వస్తాయి? ఇప్పుడే నేను నీ కార్ ని హ్యాక్ చేయగలను, నిన్ను ఈ గేమ్ లోంచి బయటికి పంపించగలను. ఆ రాకెట్ లో ఉన్న అంకుల్ మన సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగా? అయితే బదులుగా నేను అతని సిస్టమ్ ని హ్యాక్ చేయనా? వద్దు సూపర్ స్పీడో, మనము తన సిస్టమ్ ని హ్యాక్ చేస్తే తర్వాత రైట్ కి రాంగ్ కి వ్యత్యాసమే ఉండదు. ఓకే కిక్కో, అతనికి తగిన విధంగా మనం గుణపాఠం చెప్దాం. ఈ సూపర్ స్పీడో ఎందుకని హ్యాక్ అవడం లేదు? ఎందుకంటే సూపర్ స్పీడో సిస్టమ్ హ్యాకింగ్ ప్రూఫ్. మీరు చేసిన పెద్ద తప్పుకి ఒక చిన్న శిక్ష, తర్వాత మీకు పెద్ద శిక్ష దొరుకుతుంది. బాయ్ బాయ్. హ్యాక్ చేయలేకపోయినా నాకు ఏ ప్రాబ్లము లేదు కికో. నిన్నిప్పుడు ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చెయ్యబోయేది కిడ్నాపింగ్. త్వరగా కిడ్నాప్ చేయండి. పుచ్చకాయలాగా లావుగా ఉంటాడు, కానీ మా టోనీ బాస్ అన్నిటిని చూసి తెగ భయపడతాడు. ఈ టోనీ ఒక గుద్దు గుద్దితే పిడిగుడ్లాగా ఉంటాయి. ప్రేక్షకులారా, ఇప్పుడు రేస్ లో 2 కార్లు మాత్రమే ఉన్నాయి. అద్భుతం. మొదటి పొజిషన్ లో కికో సూపర్ స్పీడో ఉన్నాయి. ఆ తర్వాత చాలా వెనుకగా సూపర్ కార్ రాకెట్ ఉన్నాయి. R7 బ్లింక్ అవుతోంది. ఎవరికో ఏదో సమస్య అనుకుంటా. మనం తప్పకుండా వెళ్ళి వాళ్ళని కాపాడాలి. కానీ అలా చేసామంటే మనం రేస్ ని మిస్ అవ్వక తప్పదు. రేస్ ముఖ్యమా, మిగతా వాళ్ళని కాపాడడం ముఖ్యమా అని అడిగితే మనం ఎప్పుడు మిగతా వాళ్ళని కాపాడే చాయిసే చూస్ చేస్తాం. సరేనా సూపర్ స్పీడో? అంతే అంతే కికో. నువ్వు ఎన్ని టెక్నిక్స్ అయినా ప్లే చేయొచ్చు, కానీ నా క్రిమినల్ మైండ్ నీకు ఎలా వస్తుంది? ఓ డియర్. ఓ, ఫినిషింగ్ మైండ్ కి వచ్చే లోపున ఎందుకని కికో సూపర్ స్పీడో రివర్స్ లో వెళ్తున్నారు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ ఎవరికో హెల్ప్ చేయబోతున్నట్టున్నారు. మమ్మల్ని కిడ్నాప్ చేసి మీరు చాలా తప్పు చేశారు. మా టోనీ బాస్ ఎంత డేంజర్ అనే వ్యక్తి మీకు తెలియదు అనుకుంటా. ఒక్క గుద్దు గుద్దితే చాలు మీ అందరికి దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. వేలనంత లేవు, నువ్వు నన్ను పని చేస్తావా? కొట్టి చూడు. వాళ్ళేదో ఊరికే అంటున్నారు సార్. నేను చాలా చిన్న పిల్లాన్ని, నాకేమీ తెలియదు సార్. నిజం సార్, నాకేమీ తెలియదు సార్, నన్ను నమ్మండి. గుడ్ ఆఫ్టర్నూన్ డ్రైవర్ అంకుల్. ఎవడి పిల్లాడు? కిడ్నాప్ చేయడం చాలా తప్పు. నా ఫ్రెండ్స్ ని వదిలేయండి. ఇదిగో చూడు పిల్లాడా, మేము అతన్ని వదలం, నిన్ను కూడా వదిలిపెట్టాం. పట్టుకోండి వీడిని.
ఇంకొద్దిసేపట్లో నేను ఈ రేస్ లో రిలాక్స్డ్ గా గెలవబోతున్నాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే బెస్ట్ అండ్ స్పీడ్ కార్ నాదే. సూపర్ కార్ రాకెట్ మళ్ళీ రేస్ ట్రాక్ కి వచ్చింది. కానీ కికో సూపర్ స్పీడో ఎవరో తెలియడం లేదు. ఓ డియర్, అదుగో అక్కడ చూడండి, కికో సూపర్ స్పీడో వాళ్ళు లోపలికి వచ్చేసారు. ఏకమైనా వాళ్ళు రేస్ గెలుస్తారో లేదో మనం చూద్దాం. సూపర్ స్పీడో టర్బో స్పీడ్. కికో సూపర్ స్పీడో ఈ రేసులో ఎంతో గొప్ప విజయాన్ని సాధించారు. సన్ సిటీ మేయర్ నైనా నేను ఎన్నో చిలిపి పనులు చేసే ఈ సూపర్ స్పీడోని ఈ ప్రపంచంలోని బెస్ట్ సూపర్ కారుగా ప్రకటిస్తున్నాను. ఇది సూపర్ కార్ మాత్రం కాదు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. టెంపో అన్న, మీ బండి ఎలా ఉంది? కికో, నా బండిని నేను ఎప్పుడో రెడీ చేసేసాను. ఎలా ఉంది ఇప్పుడు? టెంపో అన్న, ఈ ట్రాఫీలో నాలాగే మీకు కూడా బాగా ఉంది. ఇదిగో తీసుకోండి. నో, ఆ ట్రోఫీ నాకు దక్కాల్సింది. Yay! ఓ సన్ సిటీ నివాసులారా, నా ప్రియమైన పిల్లలారా, నేను అభిమానించే యువకుల్లారా, ఈ రోజున మీ అందరి ముందు సన్ సిటీ కొత్త రక్షకుడు టెంపో అన్న నూతన మాయాజాలం సూపర్ ట్యాంక్. ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ట్యాంగో ఉంటుంది, ఇంకా చార్లీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యాంగో తన అద్భుతమైన సాహసాల్ని మీకు చూపిస్తుంది. జాజు జట్పటికి ఇది చాలా సాధారణమైన విషయం.
నా గురించి నేనే గొప్పగా టోనీ బస్ కిక్కో తన తెలివితోటి అందరికీ సహాయం చేస్తున్నాడు. తన్ని చూసి కాస్తైనా నేర్చుకోండి. కిక్కోనే అందరికి హీరో, ఇక మా టోనీ బాస్ అందరికి ఒక జీరో. ఈ టోనీ గుద్దితే ఎలా ఉంటుంది? దెబ్బలు పిడుగుల్లాగా ఉంటాయి. ఇక మీదట టోనీ కూడా అందరికి సహాయం చేస్తాడు. ఈ ప్రపంచానికి టోనీనే హీరో. ఎవరయ్యా నువ్వు? మీరు రోడ్డు క్రాస్ చేయడానికి సహాయం చేసిన గొప్ప హీరో. ఏంటి రోడ్డు క్రాస్ చేయడానికి హెల్పింగ్? తీసుకో బాగా తీసుకో. తాతయ్య సాయం చేయడానికి వస్తే నన్ను ఎందుకని ఇలా కొడుతున్నారు? నేను ఎంతో కష్టపడి చాలా సేపటికి రోడ్డు అటువైపు వెళ్ళాను, కానీ నువ్వు ఒకే ఒక్క నిమిషంలో మళ్ళీ పాత చోటుకి తీసుకొచ్చేసావు. నేను పడ్డ కష్టాన్ని నువ్వు వృధా చేసేసావు. క్రికెట్ ఆడడానికి కావాల్సింది బాలు. టోనీ బాస్ హెల్ప్ చేస్తానని అడిగాడు ఫూలు. తొందరగా మనం వెళ్ళాలి, లేకపోతే అక్కడ డెమో అయిపోతుంది. వావ్, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆర్డినరీ దీని ముందుకొస్తే ఖచ్చితంగా ధ్వంసం అయిపోతుంది. ఏమంటారు? తర్వాత చట్నీ అయిపోతుంది కదా. రిలాక్స్ డూడో. ఓకే, రిలాక్స్ అవ్వడానికి ఏదైనా తింటాను. ఇది చూడ్డానికి చిన్నదిగా ఉన్నా ఇది చేసే పని అమోఘంగా ఉంది. అది కూడా నాలాగానే. నేను కూడా భయంకరమైన స్ట్రాంగ్. ఒకసారి నేను నా ఈ ఒక్క వేలుతోనే పెద్ద బిల్డింగ్ ని ఎత్తి పారేశాను. మీరు ఒక బిల్డింగా? అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఒక క్రికెట్ బాల్ వచ్చి నా తల మీద కొడుతుంది. అమ్మా! సూపర్ టెంపో అన్నా, ఇందులో మిమ్మల్ని కొట్టే వాళ్ళే లేరు. దీనికి ఏవి కాదు, దీని డ్రైవర్ కి ఏవి కాదు. ఈ ముఖ్యమైన విషయం ఎవరికి తెలియదు కిక్కో, ఎందుకంటే ఈ ట్యాంక్ డ్రైవర్ లెస్. డ్రైవర్ లో కూడా లెస్ ఆర్ నో అని ఉంటుందా? ఎప్పటి నుంచి ఈ విధంగా జరగడం మొదలుపెట్టింది? టెంపో అన్నయ్య ఏం చెప్తున్నారంటే ఇది డ్రైవర్ లేకుండా కూడా వెళ్తుందంటున్నారు. చాలా బాగా చెప్పావు పాపా. డ్రైవర్ లేని ఒకే కారు ఏదో తెలుసా? సూపర్ స్పీడోనే. ఇప్పుడు దాంతో పాటు 2 ట్యాంకులను కూడా చేర్చుకో. ట్యాంకుకు పైన రెడ్ కలర్ లోను బ్లూ కలర్ లోను తలలాగా ఉంటుంది. అది ట్యాంకుకి మెదడులాగా పనిచేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. చాలా కరెక్ట్ గా చెప్పావు. కొంచెం ఉండు, మళ్ళీ చెబుతాను. ఏమైంది? ట్యాంక్ నా ఆర్డర్ తీసుకోవడం లేదు? ఎందుకంటే మేము మా బుర్రతో ఆలోచిస్తున్నాం. మాకు ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. ప్రతిభ తెలివితేటలు మా దగ్గర ఉన్నప్పుడు మేమెందుకు హ్యూమన్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయాలి? ఈ రోజు నుంచి మనుషులకి మేమే బాస్, మనుషులు మాకు బానిసలు. చార్లీ, అటాక్ చేయి. ఓకే ట్యాంగో. నేను ఊరి తలుచుకుంటే ఇంకోటి జరుగుతోంది. ఈ ట్యాంగోకి ఏమయ్యింది? మన రక్షకులే మనకు శత్రువులుగా మారారే. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు? ఏ జాసు జట్పట్టు ఉండగా ఎందుకని మీరు అనవసరంగా భయపడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు.
ఇదంతా నాకు చాలా చిన్న 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 విషయం జుజుబీ లాంటి మ్యాటరు. అరే భలే వారు సార్, మీకు చాలా ధైర్యం. ఉండండి, మీ పంచులన్నీ నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటా. అయితే ఇది కూడా నోట్ చేసుకో, ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు వాడు. అమ్మా, అబ్బా. ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. గుడ్ మార్నింగ్ చార్లీ అండ్ టాంగో టాన్స్. మీ ఇద్దరిని మమ్మల్ని కాపాడడం కోసమే టెంపో అని సృష్టించారు, కానీ మీరు ఇప్పుడు చేసేది చాలా రాంగ్, మీకు తెలుసా? ప్లీజ్ అన్నిటిని రైట్ గా చేయండి, ఎవరిని భయపెట్టకండి. మనుషుల్ని భయపెడుతుంటే మాకు సంతోషంగా ఉంది. మనుషులు మాకు బానిసలు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు టాంగో. ఇలా చూడండి, మీరు మిషన్ గా ఉన్నా సరే లేకపోతే బ్రదర్స్ గా ఉన్నా సరే గొడవలు అనేవి వద్దు. మనుషులే మిమ్మల్ని క్రియేట్ చేశారు కాబట్టి వాళ్లకు సహాయం చేయాలి. నా మాట విని నువ్వు కూడా మాతో చేతులు కలుపు. మనందరం కలిసి ఈ ఊరిని ఏలదాం. నా పేరు సూపర్ స్పీడో. కిక్కోని సన్ సిటీని కాపాడడం నా బాధ్యత. నా మాట వినండి, లేదంటే మీరు పెద్ద ప్రాబ్లం లో పడతారు. హద్దులు మీరిపోయారు. ఇకపైన అటాక్ చేయక తప్పదు. ఆహా, ఏం జరుగుతోంది ఇక్కడ? స్పీడో, వీళ్ళ లోకంలోని చాలా పవర్ఫుల్ అయిన ట్యాంక్స్. వీటిని ఆపడం కోసం ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. మ్యాగ్నెటిక్ రేస్ ను ఉపయోగించి నేను వీళ్ళని అడ్డుకుంటాను. మంచి గుణపాఠాన్ని కూడా నేర్పిస్తాను. వెరీ గుడ్ సూపర్ స్పీడో. చార్లీ ఇంకా టాంగో ట్యాంక్స్ మ్యాగ్నెట్ లాగా అతుక్కున్నారు. చార్లీ, త్వరగా ఆ సూపర్ స్పీడ్ అవుతూ చూడు. ఓకే టాంగో, ఎంత డిస్టెన్స్ ఉన్నా నేను చూసుకుంటాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. కికో, వీళ్ళ దాడిని ఎక్కువసేపు అడ్డుకోవడం నా వల్ల కాదనుకుంటాను. నిన్ను కూడా కాపాడడం కొంచెం సందేహమే. త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నిన్నైనా నువ్వు కాపాడుకో కిక్కో. కుదరదు, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళక తప్పదు కిక్కో. కుదరదు సూపర్ స్పీడో, దయచేసి నన్ను బలవంతం చేయక. నిన్ను కాపాడడానికి ఇదొక్కటే మార్గం, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. లేదు. మా దారికి అడ్డు వస్తే ఎంత గొప్ప వాళ్ళైనా సరే మట్టిలో కలిసిపోక తప్పదు. పద, మనం సన్ సిటీని కబ్జా చేద్దాం. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా? నువ్వేం భయపడకు. త్వరగా రికవరీ మోడ్ ని ఆన్ చేయి. ఓకే బడి కిక్కో. డిస్కవరీ మోడ్ ఆన్ చేయలేకపోతున్నా. సూపర్ స్పీడో.
సూపర్ స్పీడో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నేను నిన్ను చేయించార్చుకోలేను. ఇక్కడ ఒక పెద్ద ఆపద. R7 నుంచి సూపర్ డూపర్ బీమ్ రావాలి. సూపర్ స్పీడో కార్ ని రికవర్ చేయాలి. హలో బడి కికో, నేనే నీ ఫ్రెండ్ స్పీడో. నేను మళ్ళీ వచ్చేసాను నీకోసం. ఇక చూసేద్దాం శత్రువుల అంతం. నువ్వు బాగానే ఉన్నావుగా? ఇంతవరకు నేను బాలేదు, కానీ ఇప్పుడు నేను బాగున్నాను. ఎందుకంటే నువ్విప్పుడు బాగున్నావుగా. R7 లో వచ్చిన సూపర్ నోవా నన్ను కాపాడింది. త్వరగా వెళ్దాం కికో. వాళ్ళను ఒక ఆట ఆడించాలిగా. వాళ్లకు గుణపాఠం నేర్పించి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. కానీ సూపర్ స్పీడో, ట్యాంగోని చార్లీని ఓడించడం పాసిబులే కాదు. పాసిబులే. రెడ్ యొక్క తెలివితేటల వల్లే చార్లీ నడుస్తున్నాడు. అందువల్ల రెడ్ మీద నియంత్రణ చేద్దాం. టాంగో ట్యాంక్ మామూలుగా మారిపోతుంది, అలాగే చార్లీ కూడా మామూలుగా మారిపోతుంది. ఎందుకంటే దాని బ్రెయిన్ కూడా టాంగో దగ్గరే ఉంది. సరిగ్గా చెప్పావు కిక్కో. కిక్కో, టాంగో రెడ్ మూల దాకా మనం ఎలా వెళ్ళగలం? ఖచ్చితంగా వెళ్దాం. ఎందుకంటే ఎక్కడ కిక్ పంచ్ చేయలేదో అక్కడ ట్రిక్కే పనిచేస్తుంది. ఏమంటావు సూపర్ స్పీడో? రైట్ బడి కికో, నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నా. వాళ్లకు తగిన శాస్తి చేసి మన పని ముగించుకోవాలి. అయితే ఫార్ములా నంబర్ 69 ని అప్లై చేద్దామా? ఓకే బడి, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 69. రెండు సూపర్ స్పీడోనా? అవును, ఒకటి నిజమైన సూపర్ స్పీడో, ఇంకొకటి ఇలాగే ఉండే డూప్లికేట్. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఒకటి నిజమైన సూపర్ స్పీడో, ఇంకొకటి డూప్లికేట్. అప్పుడు ఎవరి వల్ల సూపర్ స్పీడోకి ఏ ఆపద రాదు. కానీ కికో, అసలు నీ ప్లాన్ ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అవును, నాకేమీ అర్థం కావట్లేదు. వెంటనే నేనేదొకటి తినాలి. సూపర్ స్పీడో చార్లీ టాంగో దగ్గర ఓడిపోయింది. ఎందుకంటే అవి రెండుగా ఉన్నాయి. ఒకటితో ఒకటి రెండు. ఎలాగైనా మన చార్లీని టాంగోని విడదీయాలి, సరేనా? డైవర్ట్ చేయబోతున్నావా? అదే. డూప్లికేట్ సూపర్ స్పీడో చార్లీతో ఫైట్ చేస్తుంది, ఇంకా నిజమైన సూపర్ స్పీడో టాంగోతో ఫైట్ చేస్తుంది. ఇద్దరు ఫైట్ చేసేటప్పుడు నాకు ఛాన్స్ దొరికితే నేను టాంగో రెడ్ హెడ్ ని అంతం చేసేస్తాను. అంతే, సమస్య తీరిపోతుంది. అద్భుతం. దీని వల్ల చార్లీ బ్రెయిన్ కూడా అంతమైపోతుంది. రెండు ట్యాంగోలు నార్మల్ గా వచ్చేస్తాయి. అద్భుతం కిక్కో, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. నువ్వు అచ్చు నాలాగే ఉన్నావు తెలుసా? అది ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే పౌరం వచ్చి నన్ను పడుస్తుంది. సన్ సిటీ వాసులారా, ఈ రోజు నుంచి ఈ సన్ సిటీకి మేమే రాజులం. ఎవరు ఇల్లు వదిలి బయటకు రాకూడదు. బయటికి వస్తే మా గుళ్ళకు మీరు బలవుతారు. అంతేకాకుండా మిమ్మల్ని మేము దండిస్తాం. దండనని నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. గుడ్ ఆఫ్టర్నూన్ చార్లీ అండ్ టాంగో ట్యాంక్స్. బాబు, సూపర్ స్పీడోనే మమ్మల్ని ఏమీ చేయలేకపోయాడు. నువ్వు ఒంటరిగా వచ్చి ఏం చేస్తావు? ఒంటరిగా కాదు, ఈసారి నాతో పాటు సూపర్ స్పీడో ఉంది. అది రెండు సూపర్ స్పీడో. ఇలా జరిగే అవకాశం లేదు. పర్వాలేదు, రానివ్వు. మంచి గుణపాఠం నేర్పుదాం. ముందు మీరు మమ్మల్ని పట్టుకుంటేనే కదా గుణపాఠం నేర్పడానికి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ముందు మమ్మల్ని పట్టి చూపించండి, దాని తర్వాత కలకనొచ్చు. వీళ్ళని ఊరికే వదలను. చార్లీ, నువ్వు ఒక సూపర్ స్పీడో వెనకాల వెళ్ళు. నేను ఇంకొక సూపర్ స్పీడో వెనకాల వెళ్తాను. ఇద్దరిని షూట్ చేసి పారేద్దాం. అవును, కనిపించగానే షూట్ చేసే.
సూపర్ స్పీడో నీ డూప్లికేట్ ఇమేజ్ ఇరుక్కోదు కదా. నువ్వేం కంగారు పడకు కికో. నేను ఎలాగైతే డ్రైవ్ చేస్తానో అది అలాగే వెళ్తుంది. నేను రైట్ వెళ్తే అది కూడా రైట్ లో వెళ్తుంది. నేను లెఫ్ట్ వెళ్తే అది కూడా లెఫ్ట్ వెళ్తుంది. నేను జంప్ చేస్తే అది కూడా జంప్ చేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే నేను టాంగో పక్కకు వెళ్ళానంటే అది చార్లీ పక్కకు వెళ్తుంది. కానీ ఇద్దరం వేరే వేరే ప్లేస్ లో ఉంటాం. Tango, Charlie, boom, boom. Get out of here, there's no more room. Hope it's a lesson you have learned. Now since the tables have turned, there's a secret in this game. Now that the stakes are not the same, we'll have to put you to shame. Now that is our only aim. You should never break the rules. We'll make you look like a fool. We are getting chased by the tank. Let's go end it with a bang. Crash, crash, boom, boom. Crash, crash, boom, boom. Crash, crash, boom, boom. Crash, crash, boom, boom. పోయినసారి నా ఎనర్జీని ఆ టాంగో మీద అటాక్ చేసి మొత్తం వేస్ట్ చేసుకున్నాను. కానీ ఈసారి అది షూట్ చేయబోయే బాంబ్స్ ని ఎలాగైనా సరే తట్టుకోవాలి. అప్పుడే అది మన దగ్గరకు రాకుండా ఉంటుంది. చార్లీ రిపోర్టింగ్ టాంగో. నేను నా గుళ్ళతో సూపర్ స్పీడో మీద దాడి చేశాను, కానీ ఆ గుళ్ళు దాన్ని ఏమీ చెయ్యలేకపోయాయి. అదెలా జరుగుతుంది చార్లీ? ఎందుకంటే అది సూపర్ స్పీడ్ ఒక డూప్లికేట్ ఇమేజ్. టాంగో థ్యాంక్స్. మనుషులకి మిషన్స్ కంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నీ దగ్గరున్న నేను కూడా మిషన్నే కికో. మనుషుల గురించి అంతా అర్థం చేసుకున్నాను. అలా కాదు సూపర్ స్పీడో, నేను మోసమైన మిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు జాగ్రత్త కిక్కో. మీ అందరికీ నేను ఈ రోజు ఒక విషయాన్ని చెబుతున్నాను. ఇక మీద ఇటువంటి ప్రమాదకరమైన విషయాలు నేను చెయ్యను. దీనివల్ల మన బ్రెయిన్ అంతా ఫ్యూజ్ పోయినట్టుగా అయిపోయింది. టెంపోనా, బాధపడకండి. ఒక్కొక్కసారి ప్రయత్నాలు ఇలాగే ఓడిపోతూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని మర్చిపోయారా? మీరు సన్ సిటీ ప్రొటెక్షన్ కోసం చార్లీ ఇంకా టాంగో అని 2 ట్యాంక్స్ ఇచ్చారు. అవును, నిజమే. కికో చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు మన సన్ సిటీ రక్షణ కోసం 4 సిద్ధంగా ఉన్నారు. ఆల్మీ, కికో, సూపర్ స్పీడో, ఇంకా నేను. ఒకవేళ నేను అబద్ధం చెబితే నా మీద వర్షం కురుస్తుంది. రికీ రోలర్ చాలా గొప్ప స్కేటర్. డాన్సింగ్ డోల్ ని దొంగతనం చేయడం కోసం వచ్చేస్తున్నాను. పారేస్తుంది.
ఏయ్ పిచ్చివాడా, నువ్వు ఏం చేస్తున్నావు? పిచ్చివాడిని కాదు డూడ్, రిక్కీ రోలర్, చాలా గొప్ప స్కేటర్ని. ఇప్పుడు నేను ఒక పెద్ద రేస్ కోసం వెళ్తున్నాను. వావ్! ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని వస్తువులు 3000 సంవత్సరాల ముందు వంట. అంత పురాతనమైన వస్తువుని 1 వర్డ్ లో చెప్పాలంటే యాంటిక్. ఊరి నాయను, 3000 సంవత్సరం పాత యాంటిక్ లేయర్ లో ఫుడ్ ఉంటే అది మనం తీసి చాలా యాంటిక్ గా తినొచ్చు కదా. నేను కొంచెం తింటాను. టోనీ బాస్, ఇది పోయిన వారం మీరు చేసిన కలెక్షన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు, కానీ ఈ విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే ఇంత చేంజ్ ని పూర్వ జన్మలో మీ దగ్గరే ఉండుంటుంది అనిపించింది. ఎంత ధైర్యం! టోనీ ఒక గుద్దు గుద్దితే దెబ్బ పిడుగులాగా ఉంటుంది. రండి సన్ సిటీ నివాసులారా, నా ప్రియమైన ప్రజలారా, యువర్ అటెన్షన్ ప్లీజ్. మేయర్ అంకుల్, అటెన్షన్ మేము మీకు ఇచ్చేస్తే మరి మేమెక్కడ నిలబడాలి? టోనీ అడిగే ఇలాంటి క్వశ్చన్స్ ని 2 words లో చెప్పాలంటే ఫుల్ క్వశ్చన్. టోనీ బాస్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆయనే చేసేసింది పెద్ద ఫూలు. ఈ రోజు మీ అందరికీ నేను ఒక కొత్త విషయాన్ని చూపించబోతున్నాను. అది సరికొత్త డాన్సింగ్ డాల్. కాదు కాదు, అది 3000 సంవత్సరాల క్రితమే ఉన్న డాన్సింగ్ డాల్. ఇన్ని సంవత్సరాలుగా ఎలా డాన్స్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇలాంటి 3 డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి. ఈయన, మీనా, డికా. కానీ ఈయన ఒక ఎగ్జిబిషన్ లో దొంగలించబడిందట. అప్పటి నుంచే ఈ మీనా, డికానే ఉన్నారు. కరెక్టేనా మేయర్ అంకుల్? నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కనుక లేకపోతే ఈ మీనా డికాని కూడా ఎవరైనా దొంగిలించుకుని వెళ్ళిపోయేవారు. నేను ఒంటరిగా ఆ దొంగలతో పోరాడి దీన్ని దక్కించుకున్నాను. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే వెంటనే గాలి వీచి నేను కింద పడిపోతాను. మేయర్ అంకుల్ జారిపడి పడిపోయారు. అలా అయితే ఆయన అబద్ధం చెప్తున్నారనుకుంటా. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది.
అరే ఎవరు నువ్వు? ఎందుకని ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావు? రిక్కీ రోలర్ చాలా గొప్ప స్కేటర్ని. నేను చేసింది పిచ్చి పని కాదు, దొంగతనం అని చెప్పొచ్చు. తన డాన్సింగ్ డాల్ ని తీసుకొని పారిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నా కళ్ళ ముందే దొంగిలించుకుని వెళ్ళిపోయారు. మీరు ఏడవకండి అంకుల్, కిక్కో ఆ డాన్సింగ్ డాల్ ని తప్పకుండా తీసుకొస్తాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, రిక్కీ రోలర్ అన్న డాన్సింగ్ డాల్స్ ని తీసుకుని పారిపోతున్నారు. త్వరగా ఫాలో చేయి. డోంట్ వరీ కికో. Ricky roller, stop, stop, stop. Kiko Speedo's right behind you. Bomb, bomb, bomb. If you ever mess with us, we will turn you into dust. Ricky Roller, you can try, but it's time to say goodbye. Ricky Roller, stop, stop, stop. Kiko Speedo's right behind you. Bomb, bomb, bomb. Go and try what you can do, but it's time justice is due. Ricky Roller, it's your fault. We will take the dancing doll. వావ్ మ్యాన్, ఈ కారు నిజంగా అమేజింగ్ గా ఉంది, కానీ నాకంటే అమేజింగ్ ఏం కాదు. సూపర్ స్పీడో, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. వరీ నాట్ బడి కికో. ఓ మ్యాన్, ఈ కారు నా వెనకాలే వస్తోంది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 22 ని అప్లై చేయి. ఓకే డూడ్, యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 22. బాక్సింగ్ పంచ్ను ఉపయోగించి ఆ రిక్కీ రోలర్ ని అడ్డుకోబోతున్నాను. ఎవరు నువ్వు? కిక్కో, తప్పు చేసే వాళ్ళని ఆపడమే నా పని. మీరు దొంగలించిన డాన్సింగ్ డాల్ ని నాకు ఇచ్చేసి సరైన పనిని చేయండి. నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. నేను చేసే రాంగ్ పనిని కాపాడుకోవడం కోసం ఇంకొక రాంగ్ పని కూడా చేస్తాను.
డాన్సింగ్ డాల్స్. నా యాంటిక్ కలెక్షన్స్ లో ఇవే చాలా గొప్పగా ఉంటాయి. ఈయన యాంటికా. కానీ ఈ కలెక్షన్ పూర్తి కావాలంటే ఇక్కడికి మీనా కూడా రావాలి. ఈయన మీనా డీకా. ఐ ప్రామిస్ యూ డాల్స్, త్వరలోనే మీనా మీతో వచ్చి కలుస్తుంది. అరే, ఈయనని ఇదివరకే దొంగిలించారు, ఇప్పుడు డీకాను కూడా దొంగిలించేశారు. ఇప్పుడు ఇక మిగిలింది మీనా మాత్రమే. దీన్ని చూస్తుంటే నాకు వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తోంది. అందరూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తే దాని పేరు మస్తు. ఏమీ తినకుండా పడుకున్నారంటే దాని పేరు పస్తు. ఇకపైన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎలాగైనా సరే ఆ రిక్కీ రోలర్ని పట్టుకుని తీరాల్సిందే. అది ఈ ప్రపంచంలో నా వల్ల మాత్రమే అవుతుంది. అమ్మో సార్, ఎలా సార్ ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడగలుగుతున్నారు? ఇదిగో ఈ నోట్ ప్యాడ్ లో మీరు చెప్పిన విషయాలన్నింటినీ నేను నోట్ చేసుకుంటాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ జట్పట్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్ కిక్కో. చట్నీ చేయడానికి కొబ్బరికాయని పచ్చిమిరపకాయని తీసుకువెళ్ళిన వాడు ఖచ్చితంగా శనగపప్పు కోసం కూడా వచ్చి తీరాల్సిందే. మీరు ఏం చెప్తున్నారు? చూస్తావేంట్రా జూనియర్, వాళ్ళకి చెప్పు. మొన్న సార్ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఆ రిక్కీ రోలర్ ఉన్నాడు కదా, వాడు ఏను డిగాని దొంగలించాడు. వాడు మీనాను దొంగలించడానికి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. అప్పుడు మనందరం కలిసి వాడిని పట్టుకుందాం. సరేనా సార్? రైట్. వావ్, ప్లాన్లన్నీ చాలా బాగున్నాయి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఈ డాన్సింగ్ డాల్ ని ఎక్కడ తెలుసా దాచిపెట్టబోతున్నాం? ఆ చోటుని రిక్కీ రోలర్ వల్ల కనిపెట్టడానికే అవదు. ఒకవేళ తప్పించుకున్నా అస్సలు కనిపెట్టలేరు. మన సన్ సిటీలో అటువంటి చోటు ఎక్కడుంది? కికో, డాన్సింగ్ డాల్ ని సన్ సిటీ స్టాచ్యూ మీద పెట్టాలన్న దాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఎక్సలెంట్. ఇప్పుడు రిక్కీ రోలర్ కి ఈ స్టాట్యూ లోపలికి వెళ్ళడానికి ఇదిగో ఈ దారిని మాత్రమే ఉపయోగించి తీరాలి. అప్పుడు రిక్కీ రోలర్ ని మనం ఈజీగా పట్టుకోవచ్చు. రిక్కీ రోలర్ చాలా గొప్ప స్కేటర్. డాన్సింగ్ డాల్ ని దొంగతనం చేయడం కోసం వచ్చేస్తున్నాను. చూడండి. ఏమైంది? నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్టంట్ ని అస్సలు చూడలేదు. నేను చూడలేదు. హలో మీనా. మ్యాన్, ఈ రోజుతో నా డాన్సింగ్ డాల్ కలెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఈనా మీనా డీకా. ఓ నో! అరే, రిక్కీ రోలర్ వచ్చి మీనాను కూడా ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఆవే పరిగెడుతుంది కానీ పులి 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 దాక్కుని వేటాడుతుంది. మీకు అర్థమేంటో చెప్తాను. సార్ ఏం చెప్పొస్తున్నారంటే, రిక్కీ రోలర్ మళ్ళీ దొంగతనం చెయ్యాలంటే ఈ స్కాటర్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి కదా, అప్పుడు మనం వాడిని పట్టుకోవచ్చు. ఏంటి సార్ చెప్పింది రైట్? రైట్ జూనియర్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నైస్. ఈ రోజు మీరు చూస్తున్న ఈ విషయాన్ని మీ జీవితాల్లో ఎప్పుడూ మీరు చూసి ఉండరు.
రిక్కీ రోలర్ ఆ దారిలోనే వెళ్తున్నాడు, అలాగే మీనాను కూడా తీసుకు వెళ్ళిపోతున్నాడు. డోంట్ వరీ అంకుల్, అటుపక్క టెంపో అన్న ఉన్నారు. ఈ టెంపో అన్న ఉన్నంత వరకు కుమారి మీనాను ఎత్తుకుపోవడం అసాధ్యం. ఈ రోజున నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను రిక్కీ రోలర్. నాయన ఏంటిది? రిక్కీ రోలర్ టెంపో అంకుల్ ని కూడా మోసం చేసి వెళ్ళిపోయారు. అరే మీనా కూడా మన చెయ్యి జారిపోయింది. ఇక్కడ ఒక పెద్ద ఆపద. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఈసారి మనం తప్పకుండా రిక్కీ రోలర్ అన్నని పట్టుకోవాలి. ఆయన్ని వదిలిపెట్టకూడదు. ఆల్ రైట్ కిక్కో, ప్రపంచంలోనే నెంబర్ 1 స్కేటర్ కి గుణపాఠం చెప్పాల్సిన టైం ఇది. నాకు ముందే తెలుసు నువ్వు నా వెనకాలే వస్తావని కికో, కానీ పోయినసారిలాగే ఈసారి కూడా నన్ను పట్టుకోవడం నీకు సాధ్యం కాదు, అర్థమైందా? సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 192ని అప్లై చేయి. ఆల్ రైట్ డూడ్, అప్లై ఫార్ములా నెంబర్ 192. ఇప్పుడు మనకున్న కోపం అంతా అగ్నిలాగా దహించి పారేస్తుంది. రిక్కీ రోలర్ చాలా దారుణమైన వ్యక్తి. పాపం ఈ గడ్డిని పువ్వుల్ని అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు తెలుసా. చాలా మంది ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళడం మాత్రం నా వల్ల కాదు కిక్కో. మన వల్ల నర్సరీకి ఏ సమస్య రాకూడదు. సూపర్ స్పీడో, నీకేం చేయాలో తెలుసు కదా? తెలుసు కిక్కో, నువ్వు దిగులు పడకు బడ్డీ. సూపర్ స్పీడో, ఆగు! ఏమైంది కిక్కో? దీనికి పైన మనం లోపలికి వెళ్తే ఈ మొక్కలన్నిటికీ చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఈ రిక్కీ రోలర్ వెనకాల నేను మాత్రమే వెళ్తాను. నిజంగా నువ్వు చాలా మంచివాడివి కిక్కో, కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే కిక్కో, నువ్వు చెప్పేది కరెక్టే. సో ఆల్ ది బెస్ట్.
నన్ను వెళ్ళనివ్వు కికో, లేదంటే నేను నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. నన్ను క్షమించండి రిక్కీ అన్న, ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తే అది రాంగే. ఓకే డూడ్, అయితే నీకు చేతనైతే నేను చేసే దాడి నుండి ఇప్పుడే నువ్వు తప్పించుకో. ముప్పు తిప్పలు పెట్టి ఆ దొంగని ఎలాగైనా సరే చటుక్కునే పట్టేసుకుంటానని చెప్పానా లేదా? మర్యాదగా ఆ బొమ్మలు ఎక్కడున్నాయో చెప్పు. అదరగొట్టారు. ఈ డాల్స్ ను మళ్ళీ తిరిగి తీసుకువచ్చి మీరు మంచి పని చేశారు. మీరు లేకపోయినా నేను ఒక్కడిని వెళ్ళి వాణ్ణి చెత్త కొట్టి ఇవన్నీ తీసుకొచ్చుండేవాణ్ణి. అవును, ఒకసారి నేను ఒంటరిగా వెళ్ళి సింహంతో పోరాడి దాన్ని చిత్తుగా కొట్టి ఈడ్చుకొచ్చాను కదా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే ఏదైనా వచ్చి నా తల మీద పడుతుంది. మేయర్ అంకుల్ మళ్ళీ అబద్ధం చెప్పారు.